श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఈ బ్రహ్మలోకమనే పూర్ణ కుంభంలో బ్రహ్మ సృష్టి జరుగుతుంటే, సరస్వతి వీణానాదం చేస్తూ ఉంటే ఈ విశుద్ధ చక్రం నుండి శబ్ద తరంగాలు బయటకు వెలువడి ఎదుటి వారి మనసుల్ని నొప్పించక వారిని మంచి బాటలో పయనింపచేసేలా ఉండాలి. ఈ పూర్ణ కుంభ కలశతత్వాన్ని గాలిని బంధించి అంటూ ఉంటే ఈ ముక్కుల నుండి, ఈ రంధ్రముల నుండి త్రిదోష పాపములు బయటకు రావాలి. గాలిని మాత్రం బంధించి పెట్టి కలశంలా భావిస్తే తప్పనిసరిగా
ఎటువంటి శ్వాస సంబంధమైన వ్యాధులున్నా నశించిపోతాయి. మన శిరస్సు నుండి అశ్రుజలము, స్వేదజలము, లాలాజలము ఇలా త్రిజలములు విసర్జించాలి. మన శిరస్సు ఒక సరస్వతి నదిగా భావించాలి. అతి సున్నితమైన కలువ పువ్వుగా మన మేధస్సును భావించాలి. అంతేకాని లేనిపోని చెత్తనంతా తీసుకొచ్చి తెల్లటి పేపరుపై బొగ్గుతో గీసినట్టు మరకలు చేయకండి. అనవసరమైన ఆలోచనలతో బుర్రను పాడు చేసుకోకండి. విజ్ఞానపరంగా ఆలోచించగలిగితే, ఇదే బ్రహ్మలోకమని భావించగలిగితే అద్భుతమైన చిత్రాల్ని మీరు చిత్రించగలరు. నాకంటే అందంగా మీరు చిత్రించగలరు, రచనలు చేయగలరు, అందమైన శిల్పాల్ని చెక్కగలరు. మీ వ్రాత పని కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజ్ఞానం కనిపిస్తుంది. ఆ సరస్వతి కలిగి తీరుతుంది. ఈ బ్రహ్మ శిరస్సును పవిత్రంగా భావిస్తూ మన మేధస్సు బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ నిత్యం మంచి ఆలోచనలతో ఆలోచిస్తూ అదృష్టకరమైన లక్ష్మీకరమైన వేద శబ్దాల్ని వెలువరిస్తూ ఆ దేవతా రూపాల్ని ఆరాధిస్తే ఎటువంటి శాపాలైనా పాపాలైనా దగ్ధం కాకుండా మానవు. మంచినే చూడాలి, మంచి వినాలి, మంచిని మాట్లాడాలి. ఈ ముఖ్యమైన బ్రహ్మ కపాలం యొక్క ఈ పరిపూర్ణ కలశంలోని మేధస్సు యొక్క న్యాయ నిర్ణయం అది. ధర్మాధర్మ విచక్షణతో మనం నడుచుకుంటే ఆ సరస్వతి కటాక్షం తప్పకుండా మీకు అందరికి కలిగి తీరుతుంది. ఇక రెండవ కుండ ఈ విశుద్ధం కింద నుండి బొడ్డు వరకు చూసామంటే ఇది ఒక కలశతత్వంతో ఉన్న ఛాతి, కుంభతత్వంతో ఉంది. ఈ కుంభంలో అతి పదిలంగా ఉన్నదే గుండె, హృదయం. ఆ హృదయ కమలములో లక్ష్మి నివాసిని అయి ఉంది. మన ఆత్మ అనే పరమాత్మ హృదయంలో ఆ సిరుల తల్లి ఉంది. ఆ హరి వక్షస్థలాన సిరి నిత్యం పద్మాలయగా ఉంది. హృదయ కమలంలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. చంచలగా సుదర్శన చక్ర తత్వముతో వెలుగుతూనే ఉంటుంది. ఆ సిరుల తల్లి మన ఆత్మలోని పరమాత్మలోని నారాయణుడి వక్షస్థలంలో సిరుల తల్లిగా ఆవిర్భవిస్తూ జ్ఞాన అజ్ఞాన నిర్ణయాల్ని కలిగింపచేస్తూ మనం చేసిన పాప పుణ్యాలను బేరీజు వేసి ఆ తరువాత అదృష్ట మార్గాన నడిపించేది ఆ సిరుల తల్లి. ఆ తల్లి కటాక్షం లేకుంటే ధనం అనే ఇంధనం లేక మన జీవిత నౌక ఆగిపోతుంది. ఆ లక్ష్మి 4 చేతులతో దయ, నిర్దయ, అభయ, భయ అనే తత్వముతో ఉంటుంది. ఆ 4 చేతులలో ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తుంటారో వారిని దయార్థ దృష్టితో చూస్తుంటుంది. ఎవరైతే పాపకార్యాలు చేస్తుంటారో వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుంది. అదేవిధంగా వారి వారి ఆలోచన విధాల్ని పట్టి, వారి నడవడికను పట్టి అనుసరించి ఆ తల్లి అభయాన్ని ఇస్తూనే ఉంటుంది, లేకుంటే భయాన్ని ఇస్తుంటుంది. భయం అనేది అతి శక్తివంతమైనది. దేన్నైనా జయించవచ్చు, కానీ భయాన్ని మాత్రం జయించలేము. ఒక్కసారి భయం అనేది హృదయంలో ఏర్పడితే మనం దేన్ని ముట్టుకోలేము. ముట్టుకుంటే ఎక్కడ షాక్ కొడుతుందో, ఎగిరి ఆవలికి పడతామో అని భయపడుతుంటాం. ఆ భయాన్ని కలుగు చేస్తుంటుంది. ఏ పని చేయాలన్నా, ఏ వ్యాపారం ఆరంభించాలన్నా, ఏ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా భయం, జంకు, సిగ్గు ఇలాంటివి ఆ తల్లి కలుగు చేస్తుంది. అదే ఆ చల్లని తల్లి కరుణా కటాక్షం కలిగితే
నిర్భయంగా ముందుకెళ్ళే దారి చూపిస్తుంది, అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తుంది. అందుకని మన గుండెలోని హృదయంలోని తరంగాలన్నీ పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉండాలి, అన్నింటికీ ఆవేశపడకుండా నిండు కుండలా ఉండాలి, అన్నింటా విజయాన్ని సాధించాలి. ఈ వైకుంఠం అనే ఖ్యాతి యొక్క తత్వాన్ని నేను ఇప్పుడు ముద్రారూపంలో చిత్రించి చూపిస్తున్నాను. తప్పనిసరిగా మీకందరికీ ఆ ముల్లోకాల యొక్క అనుగ్రహ తరంగాల్ని తెలియచేయాలని నా మనోనేత్రానికి అందిన మరో సృష్టిని చిత్రించి చూపిస్తున్నాను. కంఠం శంఖంలాగా నిత్యం ఓంకారాన్ని నినదిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. మీరు ఏ శంఖాన్నైనా సరే ఎలాంటి పరికరాలు విద్యుత్ ఆధారం లేకుండా ఆ శంఖం ఓం అనే శబ్దాన్ని నిత్యం పూరిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన కంఠంలోని విశుద్ధ చక్రంలో కూడా ఓం అన్న తరంగాల్ని మనం ధ్యానిస్తూ ఉంటే అత్యద్భుతమైన ఫలితాల్ని తప్పకుండా పొంది తీరుతాం. మనస్సు అనేది అలుపు సొలుపు లేకుండా ఒక చక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. అటువంటి సుదర్శన చక్ర తత్వమే ఈ ఛాతి కుండలో ఉంది. ఇక్కడున్న కంఠం శంఖాకారంగా ఉంటే, ఈ యొక్క రూపం తిరునామ ముద్రగా ఉంటే, ఇక్కడున్న సుదర్శన చక్రం హరి యొక్క తత్వాన్ని తెలుపుతుంటే, ఈ ఎర్రటి వర్ణం సిరి అనే లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటే, నిత్యం మనం మనోనేత్రాన్ని తెరచి దర్శనం చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలం అవుతాము. ఈ ఛాతి అనే కుండనే గుండెను పదిలంగా భద్రపరుస్తూ, రాతి బండలా ఉండకుండా నేతి కుండలా ఉండాలి, దయార్ద్ర హృదయంతో మానవాళికి స్వకార్యము స్వామి కార్యము అంటూ ఇరువైపులా ఆలోచిస్తూ
తోచినంతగా సేవ చేసుకుంటూ వెళితే తప్పనిసరిగా ఆ హరి కటాక్షం కలిగి సిరి కటాక్షం కలిగి మీ ఇంట కనకదార పంట తప్పకుండా కురుస్తుంది. ఈ హరిద్రముద్ర నుండి వెలువడుతున్న అద్భుత తరంగాలు వక్షస్థల సిరిముద్ర నుండి అనేక అదృష్ట తరంగాలు మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటున్నాను. హరి యొక్క జీవశక్తి స్థితికారకమై ఉంది. పద్మాలయగా, హృదయ చక్ర చంచలగా, కాలచక్ర ఇంధనంగా, ధనంగా ఆ సిరి అనే లక్ష్మి పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఏ క్షణాన ఈ చక్రంలా తిరుగుతూ ఎవరిని వరిస్తుందో ఆ లక్ష్మీమాయ విష్ణుమాయకు కూడా అంతు చిక్కనటువంటిది. ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే మన యొక్క జ్ఞాన అజ్ఞాన విచక్షణపై ఆధారపడి ఉంది. అందుకే నిత్యం పాజిటివ్ తరంగాలతో మనం ఆ వెంకటేశ్వరుడిని కొలిస్తే మంచి అనుగ్రహ తరంగాలు మన ఇంట ప్రవేశించి అనేక విధాలైన అద్భుత తరంగాలు మనకు తప్పకుండా అందుతుంది. ఈ హరిద్ర చిత్రం దర్శించినంత మాత్రానే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్య లక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషి. హరివక్షస్థల స్థిరిముద్ర వలన మీరందరూ వైకుంఠ పాలకడలి అక్షయ కుంభ దర్శనం చేసుకోవాలన్నదే నా తపన. ఈ అనాహత చక్రంలోనే నిత్యం ఆ తిరుమల గంట, అనాహతం అంటే ఎవరి చేత కొట్టబడినటువంటి శబ్ద తరంగాలు వచ్చే గంట, అదే మన యొక్క హృదయ స్పందన. నిత్యం ఆ హరి వలన అది అనాహతంగా ఉంటుంది, ఓంకారాన్ని నినదిస్తూనే ఉంటుంది. ఆ సిరి వలన నిత్యం కరుణా కటాక్షం మనకు అందుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడున్న ఆనంద నిలయం, హృదయ ఆలయం, పద్మాలయం, ఆ పద్మాలయ నివాసిని ఆ సిరుల తల్లి, ఆ లక్ష్మీ కరుణా కటాక్షం మీకందరికీ కలగాలని, సకల సౌభాగ్య భోగభాగ్యాలు అందచేయాలని ఈ హరివక్షస్థల సిరిముద్రని మీకు అందచేస్తుంది. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వైరలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మ. ఛాతి అనే
ఈ కుండలో గుండెను పదిలంగా ఆరోగ్యకరంగా చూసుకుంటూ శ్రీకరంగా లక్ష్మీకరంగా భావిస్తూ ఆ హరినివాసము ఆ సిరినివాసము ఇక్కడే ఉన్నాయని భావిస్తూ నిత్యం మంచిగా ఆలోచిస్తూ అనారోగ్య దోషాల్ని తొలగించుకుంటూ మనం నడుచుకోవాలి. అదే 7 ద్వారాల సంకేతం అని కూడా మనం గుర్తించాలి. ఈ 3 కుండల మధ్య ఉన్నదే షట్చక్రాలు, 7వది సహస్రారం. ఈ 7 ద్వారాలను దాటగలిగితే మనం భూమి నుండి దివికి సునాయసంగా వెళ్ళి రాగలం. ఈ సంకేతాన్ని తెలిపేదే మనలోని షట్చక్రాలు, సహస్రారం. ఈ 7 ద్వారాలే వైకుంఠవాసం. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ కార్యక్రమం సమర్పించిన వారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com.